హైదరాబాద్ నోవెటల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఇన్ఛార్జీలతో సమావేశమయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. భేటీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారం సభలు అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తున్నారు. ఎన్నికల ప్రచారం సభలు అనుసరించాల్సిన వ్యూహంపై అక్కడ చర్చ జరుగుతోంది. కాసేపట్లో హైదరాబాద్ కు రానున్నారు కేసీ వేణుగోపాల్. 6:30కు పార్టీ నేతలు అభ్యర్థులతో ఆయన భేటీ అవుతారు. తిరిగి రాత్రి 10 గంటలకు ఢిల్లీ వెళ్తారు కేసీ వేణుగోపాల్. హైదరాబాద్ నోవెటల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఇన్ఛార్జీలతో సమావేశమయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. భేటీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారం సభలు అక్కడ అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చిస్తున్నారు. ఇక కాసేపట్లో హైదరాబాద్ కి రానున్నారు కేసీ వేణుగోపాల్. 6:30కు పార్టీ నేతలు అభ్యర్థులతో భేటీ అవుతారు. తిరిగి రాత్రి 10 గంటలకు ఢిల్లీకి వెళ్తారు కేసీ వేణుగోపాల్. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ నోవెటల్ నుంచి మా ప్రతినిధి చారి మనకి లైవ్ లో అప్డేట్స్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చారి, కొద్దిసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి నోవాటెల్ హోటల్కి చేరుకున్నారు. పార్టీ ఇప్పటికీ ప్రకటించినటువంటి 14 మంది అభ్యర్థులు అలాగే ఈ నియోజకవర్గాలకు ఉన్నటువంటి ఇన్ఛార్జీలందరూ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. సమావేశం కూడా ప్రారంభమైంది. ఈ సమావేశంలో ప్రధానంగా ఇప్పటివరకు అభ్యర్థిత్వాల ప్రకటన తర్వాత జరిగినటువంటి ప్రచారం కావచ్చు, ప్రచార సరళికి సంబంధించినటువంటి అంశాలన్నిటి మీద కూడా చర్చ జరుగుతుంది. కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థుల ప్రచారానికి సంబంధించినటువంటి అంశాలన్నిటి మీద కూడా పార్టీ నాయకత్వానికి కొన్ని ఫిర్యాదులు వచ్చాయి. వీటిపై ప్రచారానికి సంబంధించినటువంటి అంశాలన్నిటి మీద కూడా ఆయన సమీక్షిస్తున్నారు. మరి కాసేపట్లోనే పార్టీ నిర్మాణ బాధ్యతలు చూసినటువంటి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ హైదరాబాద్కి చేరుకోబోతున్నారు. ఆయన సమక్షంలో నియోజకవర్గాల వారీగా సభలు సమావేశాలకు సంబంధించినటువంటి అంశాలన్నిటి మీద కూడా చర్చ చేయాలనుకుంటున్నారు. ఈ నెల 21వ తేదీన భువనగిరిలో చామల కిరణ్ అలాగే పెద్దపల్లి అభ్యర్థి వంశీ నామినేషన్ను దాఖలు చేయబోతున్నారు. దీనికి సంబంధించి ఎవరెవరు ఎక్కడెక్కడ ఎప్పుడు నామినేషన్ దాఖలు చేయాలనే దానికి సంబంధించినటువంటి అంశాలతో పాటుగా ఆయా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుల యొక్క ప్రచారానికి సంబంధించినటువంటి షెడ్యూల్ మీద కూడా చర్చించాలనుకుంటున్నారు. మే మొదటి వారం లేదంటే రెండో వారంలో ప్రియాంక గాంధీ భువనగిరి అలాగే ఖమ్మం నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలనేటువంటి ఆలోచన కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. అలాగే నల్గొండ పార్లమెంటులో కూడా ప్రియాంక గాంధీ సభ ఏర్పాటు చేయాలనుకుంటుంది పార్టీ. ఈ సభ సంబంధించినటువంటి సభ తేదీలు అలాగే ఎక్కడ సభలు నిర్వహించాలి, వీటితో పాటుగా ప్రధానంగా తెలంగాణలో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ బలహీనపడింది అనేటువంటి అభిప్రాయంతో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఈ నేపథ్యంలో అదే ప్లేస్లో జాతీయ స్థాయిలో ఉన్నటువంటి అంశాల చుట్టూ ఎన్నికలు జరుగుతాయి కాబట్టి బీజేపీ వర్సెస్ కాంగ్రెస్గా జరుగుతున్నటువంటి ఈ ఎన్నికల్లో బీజేపీ వైఫల్యాలను కూడా జనంలోకి తీసుకెళ్లాలనేటువంటి అంశాలని ప్రధానంగా చర్చించబోతున్నారు. 10 ఏళ్ళు అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ఏ రంగాల్లో ఏ అంశాల్లో విఫలమైంది అనేటువంటి అంశాలను కూడా జనంలోకి క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలనేటువంటి ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ ఉంది. వీటన్నిటికీ సంబంధించినటువంటి సమీక్ష మరి కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. కేసీ వేణుగోపాల్ కూడా ఈ సమావేశానికి హాజరవుతారు. మొదట ఇప్పటివరకు అభ్యర్థిత్వాల ప్రకటన తర్వాత జరిగినటువంటి ప్రచారానికి సంబంధించినటువంటి అంశం మీద సీఎం సమీక్ష చేశారు. వీటితో పాటుగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఉన్నారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి సిఈసిలో సభ్యులు. ఇప్పటివరకు తెలంగాణలో మరో 3 సీట్లు ప్రకటించాల్సి ఉంది. ఆ 3 సీట్లలో ఎవరిని ఖరారు చేయాలనే దానికి సంబంధించినటువంటి చర్చ కూడా ఈ సమావేశంలో జరిగే అవకాశం అయితే ఉంది. ఖమ్మం అలాగే కరీంనగర్ హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గాల అభ్యర్థిత్వాల ప్రకటనకు సంబంధించినటువంటి వీటి మీద కూడా క్లారిటీ రాబోతుంది. హైదరాబాద్లో సమీరుల్లా ఖాన్ని అభ్యర్థిగా ప్రకటించాలని ఇప్పటికే పార్టీ నిర్ణయించింది. కరీంనగర్లో వెలిశాల రాజేందర్ పేరు ప్రధానంగా వినపడుతుంది. ఇక ఖమ్మం నియోజకవర్గానికి సంబంధించినటువంటి అంశంలోనే అటు పొంగులేటి ఇటు బట్టికి సంబంధించినటువంటి సన్నిహితులకి టికెట్ ఇవ్వాలనేటువంటి పోటీ తీవ్రంగా ఉన్నటువంటి నేపథ్యంలో దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది కూడా చూడాలి. గతంలో ఎలక్షన్ కమిటీ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ ఒక తీర్మానాన్ని కూడా అధిష్టానానికి పంపించింది. ప్రియాంక గాంధీ కానీ గాంధీ కుటుంబంలో సభ్యులు ఎవరైనా ఖమ్మం నుంచి పోటీ చేయాలనేటువంటి ప్రతిపాదన కూడా చేసినటువంటి నేపథ్యంలో వీటన్నిటి మీద చర్చ జరిగేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. ఓవరాల్గా ఇప్పుడు జరగబోయేటువంటి సమావేశం తెలంగాణలో అధికారంలో ఉన్నటువంటి పార్టీగా పూర్తి స్థాయిలో మెజార్టీ సీట్లు సాధించాలనేటువంటి దిశగా ఏఐసీసీ ఉంది. అందుకు దిశానిర్దేశం చేయాలని కేసీ వేణుగోపాల్ వస్తున్నారు. ఓకే చారి.